హాయ్ ఐఎమ్ సురేష్ ఫ్రమ్ లక్ష్మీ కంఫర్ట్ ప్రొడక్ట్స్. మాది వచ్చేసి RelaxPro Mattress బ్రాండ్ అండి. ఈరోజు మీకు వచ్చేసి Latex మ్యాట్రెస్ ఎలా తయారు చేస్తామో, లోపల ఏ ఫోమ్స్ యూజ్ చేస్తామనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్ రీబాండెడ్ ఫోమ్ అండి. ఇది 4 ఇంచెస్ రీబాండెడ్ ఫోమ్. మనం వచ్చేసి రీబాండెడ్ ఫోమ్ ఒకటి యూజ్ చేస్తాము, HR ఫోమ్ ఒకటి యూజ్ చేస్తాము, అండ్ లాటెక్స్ యూజ్ చేస్తాము, అండ్ మెమరీ ఫోమ్ యూజ్ చేస్తాం. ఇలా 4 లేయర్స్తో కలిపి మేము లాటెక్స్ మ్యాట్రెస్ తయారు చేస్తాం. యాజ్ కంఫర్ట్ కస్టమర్ కంఫర్ట్ బట్టి మనం యూజ్ చేసే రీబాండెడ్ వచ్చేసి 4 ఇంచెస్ రీబాండెడ్ అండి. ఇది 95 to 100 డెన్సిటీ ఉంటుంది. ఇది HR ఫోమ్ వచ్చేసి 32 డెన్సిటీ ఉంటుంది. మనం యూజ్ చేసేదంతా సెంచురీ డూరోఫ్లెక్స్ మెటీరియల్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి కేరళ లాటెక్స్ అండి. మన లాటెక్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇది వచ్చేసి కేరళ లాటెక్స్. కేరళ లాటెక్స్ అనేది ఏంటంటే మోనోజోన్తో ఉంటుంది కంప్లీట్ హోల్స్ అన్ని. అండ్ ఇది వచ్చేసి కూల్ జెల్ మెమరీ ఫోమ్. ఇది ఏంటంటే ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళు పైన వేసుకోవచ్చు 1 ఇంచ్ టాప్లో మెమరీ. ఇది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి మనం యూజ్ చేసే లాటెక్స్ వచ్చేసి 2 టైప్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఇంకొకటి వచ్చేసి థాయిలాండ్ లాటెక్స్ ఉంటుంది. ఆ లాటెక్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మోనోజోన్స్తో ఉంటుంది కేరళ దగ్గర. అదే థాయిలాండ్ అయితే ఏంటంటే మీకు హోల్స్ ఒక దగ్గర పెద్దగా, ఒక దగ్గర చిన్నగా ఉంటుంది. అది వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది చూడండి, థాయిలాండ్ లాటెక్స్. ఇది కంప్లీట్గా ఇది వచ్చేసి ఒక దగ్గర పెద్దగా, ఒక దగ్గర చిన్నగా, ఒక దగ్గర పెద్ద హోల్స్ ఉంటుంది. దీన్ని 7 జోన్ లాటెక్స్ అంటారు. మన దగ్గర ఇది కూడా అవైలబుల్ ఉంటుందండి. యాజ్ ఏ కస్టమర్ కంఫర్ట్ బట్టి, యాజ్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కేరళది కావాలంటే కేరళది, థాయిలాండ్ కావాలంటే థాయిలాండ్ వేస్తామండి. ఇప్పుడు మీకు వచ్చేసి లేయర్ వైజ్గా కంఫర్ట్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు వచ్చేసి లేయర్ వైజ్గా కంఫర్ట్ ఎలా ఉంటుందంటే కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కంప్లీట్ 4 ఇంచ్ రీబాండెడ్ ఫోమ్ పైన డైరెక్ట్ 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోవచ్చు. కొంచెం ఫామ్నెస్ కావాలి, కొంచెం ఎక్స్ట్రా ఫామ్ కావాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళ లాంటి వాళ్ళకి అయితే కనుక ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మీకు జస్ట్ మీడియం సాఫ్ట్ ఉంటుంది అంతే. ఇది ఈ కంఫర్ట్తో వస్తుంది. జస్ట్ 4 ఇంచ్ రీబాండ్ పైన 2 ఇంచ్ లాటెక్స్ వస్తుంది. ఈ కంఫర్ట్తో ఉంటుంది. లేదు కొంచెం మేము మిడిల్ ఏజ్ వాళ్ళమే ఇంకా దీనికంటే ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ కావాలనుకుంటే కనుక మధ్యలో HR ఫోమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మధ్యలో 2 ఇంచెస్ HR ఫోమ్ పెడతాం మనం. దీనిపైన లాటెక్స్ వస్తుంది. టోటల్గా మీరు 6లో కానీ 8 ఇంచెస్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది ఏ విధంగా ఉంటుందంటే కొంచెం ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ ఉంటుంది. అంటే మీడియం సాఫ్ట్ అండ్ బౌన్సీగా ఉంటుంది. ఇది కొంచెం ఇది ఫీల్తో ఉంటుంది మీకు. ఇది మరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే కనుక చాలా కంఫర్ట్ ఉంటుంది. లేదు నాకు ఇంకా లగ్జరీ కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే దీనిపైన టాప్లో 1 ఇంచ్ మెమరీ ఫోమ్ వేసుకోవచ్చు. అది కూడా మనం వాడేది కూల్ జెల్ మెమరీ ఫోమ్ ఉంటుంది. 65 డెన్సిటీ కూల్ జెల్ మెమరీ ఫోమ్. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ జస్ట్ ఆ బౌన్స్నెస్తో పాటు ఇది ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ ఇస్తుంది. ఇది ఈ విధంగా వస్తుంది ఫీల్ మీకు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫీల్తో వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చేసి లేటెక్స్లో 2 వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా. కేరళ లాటెక్స్తో పాటు మన దగ్గర థాయిలాండ్ లాటెక్స్ కూడా ఉంటుంది. 7 జోన్ లాటెక్స్. అది అదే విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. సేమ్ అది కూడా మీరు రీబాండెడ్ HRతో పాటు ఇలా పైన టాప్లో లాటెక్స్ వేసుకోవచ్చు. ఇది 7 జోన్ లాటెక్స్. ఇలా ఉంటుంది చూడండి. పైన మధ్యలో సేమ్ ఇలా HR యూజ్ చేసి పైన 7 జోన్ థాయిలాండ్ లాటెక్స్ వేస్తాను. ఇదైతే కనుక ఏంటంటే ఇది ఒక 7 జోన్ స్ట్రక్చర్లో వస్తుంది అన్నట్టు. ఇది అంటే మన ఒక హెడ్ దగ్గర ఒక్కొక్క స్ట్రక్చర్లో ఉంటుంది. అలా ఒక పొజిషన్లో ఒక్కొక్క హోల్స్ ఉంటాయి అన్నట్టు. ఇదైతే ఏంటంటే కనుక మీకు కొంచెం ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ ఇస్తుంది. అంటే కేరళ లాటెక్స్ కంటే థాయిలాండ్ లాటెక్స్ వచ్చేసి ఇంకొక 10% ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ ఉంటుంది. అండ్ హోల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మోనో హోల్స్ ఉంటుంది. 7 జోన్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది ఈ విధంగా వస్తుంది కంఫర్ట్. మన దగ్గర వచ్చేసి ఏంటంటే థాయిలాండ్ లాటెక్స్ పిల్లోస్ కూడా ఉంటాయండి. ఇది చార్కోల్ థాయిలాండ్ మసాజ్ టైప్ పిల్లో. ఇది కంప్లీట్గా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ పాలిసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. ఇది ఏ విధంగా కంఫర్ట్ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అండ్ టోటల్గా మ్యాట్రెస్ పైన చూపిస్తున్నాను మీకు. ఈ మ్యాట్రెస్ వచ్చేసి ఏంటంటే రీబాండెడ్ HR అండ్ లాటెక్స్ అండ్ మెమరీ ఫోమ్తో ఉంది చూడండి. ఇది ఈ కంఫర్ట్తో ఉంటుంది మీకు పిల్లో వచ్చేసి. మీకు ఇప్పుడు మ్యాట్రెస్ మనం ఎలా మేకింగ్ చేస్తామనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటంటే ఇది 8 ఇంచెస్ మ్యాట్రెస్ అండి. రీబౌండెడ్ ఫోమ్ విత్ HR ఫోమ్ విత్ లాటెక్స్ ఫోమ్ మోడల్. ఇది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తామో మీకు చూపిస్తాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం బాటమ్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తామండి. 6 mm కూల్డింగ్ ఫ్యాబ్రిక్ తోటి రీబౌండెడ్ సైడ్ స్టిచ్చింగ్ చేసేస్తాం ఫస్ట్. ఇది వచ్చేసి ఏంటంటే 240 GSM ఫ్యాబ్రిక్ అండి, కూల్డింగ్ ఫ్యాబ్రిక్. మనం వచ్చేసి 240 GSM అండ్ 320 GSM అండ్ 550 GSM ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది వచ్చేసి టాప్ లేయర్ మీకు లాటెక్స్ వస్తుంది. ఇప్పుడు మిడిల్ లేయర్ అది HR ఫోమ్ కనిపిస్తుంది చూసారా, గ్రే కలర్. అది వచ్చేసి HR ఫోమ్. అది మీకు కింద 4 ఇంచెస్ రీబౌండెడ్, దానిపైన 2 ఇంచెస్ HR ఫోమ్ ఉండి దీనిపైన 2 ఇంచెస్ లాటెక్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఈరో టాప్ స్ట్రక్చర్ కోసం అలా కుడుతున్నాం మనము. ఇప్పుడు దీనిపైన వేసాం చూసారా, ఇది లాటెక్స్ ఫోమ్. ఇది వచ్చేసి 100% ప్యూర్ న్యాచురల్ కేరళ లాటెక్స్ అండి. ఇది మోనోహోల్స్తో ఉంటుంది కంప్లీట్గా. అంటే 7 జోన్ అని అడుగుతారు. 7 జోన్ కాదు ఈ లాటెక్స్ వచ్చేసి. ఇది వచ్చేసి అన్ని ఈవెన్ హోల్స్ ఉంటాయి, మోనో హోల్స్. మీకు 7 జోన్ కావాలంటే 7 జోన్దే వేసిస్తాం. అది థాయిలాండ్ లాటెక్స్. ఇది ఏ విధంగా ఉంటుందంటే 4 ఇంచ్ రీబౌండ్ అండ్ 2 ఇంచ్ HR అండ్ 2 ఇంచ్ లాటెక్స్తో ఉంది చూడండి. 8 ఇంచెస్ ఇది. దీనిపైన ఇప్పుడు మళ్ళీ మీకు 12 mm కూల్డింగ్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్చింగ్ చేసేస్తాం ఓవరాల్గా. సో టోటల్ మ్యాట్రెస్ లుక్ వచ్చేసి ఏంటంటే మీకు బ్రాండెడ్ మ్యాట్రెస్ లుక్లో వస్తుంది. ఈరో టాప్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మేము దీనిపైన ఏంటంటే సొల్యూషన్ కూడా స్ప్రే చేస్తాం. సొల్యూషన్ కూడా స్ప్రే చేసి ఓవరాల్గా 4 సైడ్స్ సొల్యూషన్ స్ప్రే చేసి అంతా మంచిగా ఏంటంటే మీకు టోటల్గా కూల్డింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి సైడ్స్లో కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేట ముందు ఇలా పేస్టింగ్ కూడా చేసేస్తాం. దీనిపై నుంచి ఏంటంటే కూల్డింగ్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్చింగ్ చేస్తాం. సో ఓవరాల్గా మీకు ఆ విధంగా లుక్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ విధంగానే ఎందుకు తీసుకోవాలి, అందరూ జిప్ కవర్లు ఆ విధంగా అడుగుతున్నారు.
సో ఆ విధంగా అయితే మేము ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదండి. జిప్ కవర్లు కానీ టాపర్లు కానీ ఆ విధంగా ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదు. యాక్చువల్ అలా తీసుకున్న వాళ్ళే మా దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకెళ్తున్నారు మెటీరియల్ అనేది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటే ఏంటంటే మీరు ఇయర్లీ వన్స్ ఒకసారి 100% ఆ జిప్ కవర్ అయినా ఆ ప్రొటెక్టర్ అయినా బెడ్షీట్స్ అని ఏదైనా చేంజ్ చేస్తూ ఉండాలి. ఆ మెటీరియల్ అనేది ఏంటంటే డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా తీసుకున్నారనుకోండి టోటల్ ఫినిషింగ్ మీకు ఎప్పటికైనా రఫ్ అండ్ టఫ్ ఇలాగే యూజ్ చేసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది అన్నట్టు. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో టోటల్గా ఈ విధంగా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తాం. పైన టాప్లో వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ ఉంటుంది చూడండి టాప్లో. సో టోటల్గా హీరో టాప్ ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తాము. మీకు ఓవరాల్గా ఈ లుక్లో వస్తుంది చూడండి. మీకు ఇది ఇమేజెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయండి. కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తామన్నట్టు. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ ఆ విధంగా కలర్స్ ఉంటాయి. నేను వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అండ్ లింక్ పెడతానండి, అడ్రస్ లింక్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక డైరెక్ట్ మీరు వచ్చి విజిట్ చేయొచ్చు, లేదంటే కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.